నమస్కారం, ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. పుర ఎన్నికల్లో బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ప్రధాన పార్టీలు, అసంతృప్తులను సముదాయించడంలో నిమగ్నమైన ముఖ్య నేతలు. పుర ఎన్నికల్లో విజయమే లక్ష్యం. పట్టణాభివృద్ధికి బీజేపీ కాంగ్రెస్ చేసిందేమీ లేదని ధ్వజం. మాజీ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరికలు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో ఎన్నికల బరిలో తుది అభ్యర్థులు ఎవరో స్పష్టత వచ్చింది. బీజేపీ నుంచి 49 మంది పోటీలో ఉండగా బీఫామ్లను ఆ పార్టీ అధ్యక్షుడు బ్రహ్మానంద్ అధికారులకు అందించారు. అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. బీఆర్ఎస్ నుండి నాయకులు కేమ శ్రీకాంత్, అజయ్ తదితరులు బీఫామ్లను అధికారులకు అందించారు. ఏఐఎఫ్బీ నుంచి 27 మంది పోటీలో ఉండగా నాయకులు పవన్ నాయక్, ప్రమోద్, ఎంఐఎం నుంచి 19 మంది పోటీలో ఉండగా పట్టణాధ్యక్షుడు నజీర్ బీఫామ్లను అందించారు. చివరి నిమిషం వరకు కొనసాగిన బుజ్జగింపులు, రాజకీయ సమీకరణల మధ్య పలువురు స్వతంత్ర, రెబల్ అభ్యర్థులు తమ నామపత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఇదిలా ఉంటే చివరి రోజు ప్రధాన పార్టీల రెబల్ అభ్యర్థులను దారికి తెచ్చుకోవడంలో ఆయా పార్టీల నేతలు కొంత సఫలమయ్యారు. కొన్ని పార్టీల నుంచి ఆయా వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం తాము పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపాటుకు గురైన సిట్టింగ్ కౌన్సిలర్లు కూడా తాము పోటీ చేస్తామని చెబుతున్నారు. అయితే ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఉపసంహరణ అనంతరం ఎన్నికల అధికారులు తుది జాబితాను ప్రకటించనున్నారు. దీంతో వార్డుల వారీగా పోటీ పడే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది. పట్టణాభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విశేష కృషి చేసినట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సర్వేల ప్రకారం అభ్యర్థులను నిర్ణయించడం జరిగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో 1వ వార్డు పరిధిలోని మహాలక్ష్మివాడ, జై జవాన్ నగర్కు చెందిన పలువురు ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నారాయణ, దాసరి రమేష్, శివకుమార్, ప్రశాంత్, ఆశమ్మ, కస్తాల ప్రేమల, కాలనీవాసులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ 2 సంవత్సరాల కాలంలో పట్టణంలోని 1వ వార్డుకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాలేదని, వారి సమస్యలను పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి పరిశ్రమలు, ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 420 హామీలను, 13 గ్యారంటీలను ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని ఆరోపించారు. సీసీఐను విక్రయించడానికి బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ గురించి మాట్లాడకుండా ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారన్నారు. సీసీఐ పునరుద్ధరణ, ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే తీసుకువస్తే ఎమ్మెల్యే, ఎంపీలను తాను స్వయంగా సత్కరిస్తానని తెలిపారు. 1వ వార్డు నుంచే ఈరోజు పాపం అన్నీ గతంలో అటు బీజేపీకి, అటు కాంగ్రెస్కు ఓట్లేసి మేము తప్పు చేసుకున్నాం, ఒక మంచి నాయకుడిని, ఒక మంచి ముఖ్యమంత్రిని ఓడగొట్టుకున్నాము అనేటటువంటి బాధతో ఇలా
వార్డ్ నంబర్ 1కి సంబంధించినటువంటి యువకులు, మా మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం. 2 సంవత్సరాలు దాటిపోయినా మా 1వ వార్డుకి ఇప్పటిదాకా గెలిచిన ఎమ్మెల్యే రాలే, గెలిచిన ఎంపీ రాలే. కాంగ్రెస్ పార్టీ ఏ మంత్రి రాలే, ఏ నాయకుడు మా దగ్గర రాలే. మరి అప్పుడేమో చదువుకున్నటువంటి యువకులకు పాయల్ శంకర్ గారు సంవత్సరానికి 5,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. పాయల్ ఫౌండేషన్ నుంచి ఇస్తా అని చెప్పిండు. రాష్ట్రంలో మా ప్రభుత్వం రాకపోతే డైరెక్ట్ నరేంద్ర మోడీ నుంచే డబ్బులు తీసుకొస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా, పేదోళ్ళందరికీ కూడా లోన్లు ఇప్పించి పరిశ్రమలు పెట్టి నేనే అందరికీ యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అదే ఇలా యువత ప్రశ్నిస్తున్నారు. పాయల్ శంకర్ గారు, నువ్వు చెప్పిన 5,000 ఉద్యోగాలు ఇప్పటిదాకా ఎందరికి ఇచ్చినావు? ఇటు రేవంత్ రెడ్డి ఈ 420 హామీలు పోయినాయి, 13 గ్యారెంటీలు పాపం మహిళలై. ఇలా ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పేరుతో ఇస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా లేదు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిండు. అది లేదని మా సోదరి మళ్ళీ చెప్తా ఉంటుంది. ఎలక్షన్ అనేది, ఓటు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యంతో ఇలా ఆర్టికల్ 3 ప్రకారంగా తను రాసిన రాజ్యాంగం ప్రకారంగానే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మరి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా అభయస్థం దళిత బంధు కేసీఆర్ 10 లక్షలు ఇస్తున్నాడు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మిన్నే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతోటే 12 లక్షల రూపాయలు మా దళిత బంధు జాగల మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతోటి అభయస్థం పేరు పెట్టి ఆయన పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మోసం చేసింది. పాయల్ శంకర్, పూడం నాగేశ్ ముగ్గురు కలిసి ఈ సీసీని అమ్మేసుకుంటే పాపం ఆ భూములు పోయిన వాళ్ళు నోట్ల మన్ను పడుతుంది. అలా ఉద్యోగాలు ఇచ్చి ఆ ఇంటికాడ ఇప్పుడు ఖాళీ ఉన్నారు వాళ్ళ నోట్లలో మన్ను పడుతుంది. అప్పుడు సోయం బాబురావు ఎంపీ ఉన్నప్పుడు వాళ్ళు మాటలు ఇచ్చిండు, గూడెం నాగేష్ ఇచ్చిండు, పాయల్ శంకర్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ అంటారే ఇక ఈ కండిషన్ అట, బ్లాస్టింగ్ దగ్గర ఏమి ఉండదట. ఈ మా యువకులు కాబట్టి చెప్తున్నా, ఇవి ప్రచారం చేయండి. ఎయిర్పోర్ట్ రాని ఇక ఆదిలాబాద్ రైలు వస్తే మంచిగా ఉంటుంది. మనమంటే గరీబ్ వాళ్ళందరూ బస్ టికెట్ల కంటే రైళ్ళు సస్తపడతాయి. ఇక రైల్లో పోవచ్చు కదా. ఇక ఆదిలాబాద్ రైలు గురించి మాట్లాడు. ఎయిర్పోర్టు ఏం ఎయిర్పోర్ట్? తాంసీ మండలం లింగుగూడలోని తొడసం పరశురాం నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇంట్లోని సామాగ్రి ధ్వంసం కాగా పలువురు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. తాంసీ మండలం లింగుగూడలో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తొడసం పరశురాం నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. గ్రామస్తుల అప్రమత్తతతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఆహార ధాన్యాలు, ధృవీకరణ పత్రాలు, పట్టా పాస్బుక్, టీవీ, కూలర్, బీరువాతో పాటు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్రామస్తుల సమాచారంతో ఆర్ఐ సంతోష్ ఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా చేశారు. అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ శంభు కోరారు. అట్నంగూడ సర్పంచ్ సంజీవ్, గిరిగాం మాజీ సర్పంచ్ గజానన్, జీపీఓ తదితరులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. जीवा धडा धडा अंत निका बाहेर येऊन जाता की करले का दोन गियर नी केअर मानतो निकाल निका काय तुला निका टाकून 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 पत्ती निकाल निकाल ना डोनेशन ना ते बारे ना चलो निकाल की मत टाकली लागता या बडबड अडड ठोकलो तर क्या कलसले पत्ती लेका ना रोडी పంపించిన ఇప్పుడు తినేసందుకు ఇక దాని అక్కడ నుంచి అట్లా అయింది ఏమంటున్నా
పుర ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని కలెక్టర్ రాజశేష సూచించారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు విస్తృత సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక టీటీడీసీలో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి నామినేషన్ల ఉపసంహరణ, బీఫామ్ల పరిశీలన, గుర్తుల కేటాయింపు తదితర అంశాలపై ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ సమయంలో అనుసరించాల్సిన విధానం, రాజకీయ పార్టీలు సమర్పించే బీఫామ్ పరిశీలన తనిఖీ చేయాల్సిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం వార్డుల వారీగా అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికల నియమావళి మేరకు పారదర్శకంగా వివరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారి ఫణీందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పుర ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ తరపున బరిలో నిలవనున్న 49 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. పట్టణంలో పూర్తి సర్వే జరిపిన తర్వాత 49 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వివరించారు. గత 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్, బీజేపీ పట్టణానికి చేసిందేమీ లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే పట్టణాభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని, రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ధ్వజమెత్తారు. వాళ్ళు చేరలేకపోయినరు. అందుకే ఆ ఇద్దరు అభ్యర్థులు మరి వార్డ్ నంబర్ 9 అయినా అట్లనే వార్డ్ నంబర్ మరి ఇప్పుడు చెప్పినట్టు 8 ఉజ్వలాబాయి షీలా రాథోడ్ వాళ్ళు కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా 49 వార్డులలో రెబల్స్ అభ్యర్థులు లేరు. సింగల్గా బీఆర్ఎస్ పార్టీ చైర్మను మా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీతోటే అత్యధిక మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటాం. మున్సిపాలిటీ ఆదిలాబాద్ పైన మరొకసారి గులాబీ జెండా రెపరెపలాడుతుందని చెప్పి కూడా అది మేము చెప్తలేం, ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు లోపాయికారి ఒప్పందం ఉన్నది. ఆదిలాబాద్కు 2 సార్లు రేవంత్ రెడ్డి వచ్చినా కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ఆదిలాబాద్ ప్రజల సభలో కూడా పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని అడిగాడు. ముఖ్యమంత్రి ఏమో పాయల్ శంకర్ని పొగుడుతాడు. చాలా మంచోడు పాయల్ శంకరు, చాలా తెలివిగల్లోడు పాయల్ శంకరు. మరొకటి పేదోడు మా పాయల్ శంకరు అని ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఏమో పాయల్ శంకర్ గారు. అది బహిరంగ సభలో ఒకరికొకరు మరి పొగడ్తల్లో ముంచేస్తున్నారంటే ఇది ఆదిలాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు అర్థమైంది. ఏ గ్రామ పంచాయతీలో సన్మానం జరగాలి అంటే దీన్ని బట్టి అటు సర్పంచ్లని మరి అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఇలా గెలిచిన తర్వాత మీరు సింబల్స్ లేవు. ఇలా అదే చెప్తున్నా, ఇలా సింబల్ ద్వారా ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. ఇద్దరు దొంగలే, ఇద్దరు హామీలు ఇచ్చిండ్రు. అటు నరేంద్ర మోడీ గారు ఇచ్చిండు, పాయల్ శంకర్ అయితే ఇక్కడ అందరికీ చాక్లెట్ ఇచ్చేసినట్టు. మనం అడగకముందు పాయల్ శంకర్ సార్ చాక్లెట్ ఇచ్చిండు, గెలిచిండు. ఇక ఇప్పుడు పాయల్ శంకర్ చాక్లెట్ అర్థమైపోయింది. మీరు పాయల్ శంకర్ గురించి చెప్పే పని లేదు సార్, పాయల్ శంకర్ అంటే ఎటువంటి మనిషి మాకు అర్థమైపోయింది అని వాళ్ళే. బేలా మండల కేంద్రంలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబీకులు బాలుడిని హుటాహుటిన రిమ్స్కు తరలించగా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతోంది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన బేలా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శునకాల దాడిలో బాలుడు తీవ్ర గాయాల పాలు కావడంతో సదరు కుటుంబంలో ఆందోళన నెలకొంది. మండల కేంద్రానికి చెందిన బోయర్ దేవాంశ్ ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి.
ఒక్కసారిగా భయపడ్డ బాలుడు బిగ్గరగా కేకలు వేయడంతో బాలుడి అరుపులు విని ఇంట్లో నుంచి కుటుంబీకులు వచ్చారు. దీంతో కుక్కలు బాలుడిని వదిలి వెళ్ళిపోయాయి. బాలుడి ముఖంతో పాటు ఒంటిపై తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన బాలుడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అనంతరం ఆదిలాబాద్కు తరలించారు. గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇటీవల జరిగిన ఉచిత కంటి పరీక్షల్లో కంటి సమస్యలు ఉన్న వాహన డ్రైవర్లకు ఎస్పీ అఖిల్ మహాజన్ ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 84 మంది వాహన డ్రైవర్లకు కంటి అద్దాలు అందించి పలు సూచనలు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు వాహన నియమ నిబంధనలు పాటించాలని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. మంచి కంటి చూపు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని జిల్లా పోలీసు శాఖ తరపున పట్టణంలోని ప్రైవేటు కార్తిక్ ఆప్టికల్స్ యజమాని పొలసాని హనుమాన్లు యాదవ్ సహకారంతో ఉచితంగా కంటి అద్దాలను డ్రైవర్లకు అందించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని, ప్రయాణికుల ప్రాణాలు చోదకుల చేతిలో ఉంటాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రాణ నష్టాన్ని తగ్గించాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు పెంచల వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జానపద కళాకారులకు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు మిట్టు రవి తెలిపారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని వివరాలను వెల్లడించారు. కళాకారులందరూ కూడాను కళాభివందనాలు. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో, అలాగే మన ఐక్యతని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమాన్ని మన సంఘం అధ్యక్షులు వంగా శ్రీనివాస్ గౌడ్ గారు నిర్ణయించడం జరిగింది. సంక్షేమ నిధి అనేది ఒక కొత్త కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మన జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి గుస్తాడి, దింస, కోయ, మథుర, కిక్కిరి, కిన్నెర, అలాగే తబలా, డోలు, భజన లాంటి కళాకారులు అందరూ కూడాను తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకొని, అంటే గుర్తింపు కార్డు పొంది, అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదం జరిగినా కానీ, మరణించినా కానీ వారికి ఆర్థిక సహాయం 5 నుంచి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఏ కళాకారుడైనా సరే, జానపద కళాకారులు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు 2 ఫోటోలు తీసుకొచ్చి సభ్యత్వం తీసుకొని మన సంఘం యొక్క ఐక్యతను చాటి చెప్పి, భవిష్యత్తులో ఎవరికైనా అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్థిక సహాయానికి మీరు అందరూ కూడా ముందుండి మన సంఘంని బలోపేతం చేయాలని చెప్పేసి కోరనది. ఈ సంఘంలో 18 సంవత్సరాల నుంచి మొదలుకొని 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కళాకారులు ఎవరైనా సరే దీంట్లో సభ్యత్వం తీసుకోవచ్చు. ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరూ కూడాను 75 సంవత్సరాల వరకు ఈ ఆర్థిక సహాయం అనేది అందుతుంది. ఒక్కసారి సభ్యత్వం తీసుకుంటే 75 సంవత్సరాల వరకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కళాకారుడు ఈ వీడియో ద్వారా మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందించి మీ యొక్క గుర్తింపు కార్డు తీసుకోవడానికి ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. పుర ఎన్నికల్లో బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ప్రధాన పార్టీలు. అసంతృప్తులను సముదాయించడంలో నిమగ్నమైన ముఖ్య నేతలు. పుర ఎన్నికల్లో విజయమే లక్ష్యం. పట్టణాభివృద్ధికి బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదని ధ్వజం. మాజీ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరికలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.